హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో టాపిక్ వచ్చేసరికి నర్సింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఈ నర్సింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అసలు ఎవరు అటెండ్ అవ్వాలి అంటే, ఇంటర్ ఎవరిదైతే బైపీసీ చదివేసి ఉంటారో వాళ్ళ ఇంటర్ మొత్తం కంప్లీట్ అయ్యి నీట్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి అప్లికబుల్ అని అవుతుంది. ఒకవేళ ఎంసెట్ అనేది లేకపోతే నీట్ అనేది కంపల్సరీగా రాయాలి. దాని తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వదులుతాడు. ఆ నోటిఫికేషన్ తెలుసుకొని మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనము వాళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతారనమాట. ఈ డేట్ నుంచి ఈ డేట్లోకి అప్లోడ్ చేయండి అని చెప్పేసి అప్పుడు మనం డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. దాని తర్వాత వెబ్ ఆప్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్. ఎందుకంటే మనం కాలేజ్ అనేది ఏ కాలేజ్లో మనం సీట్ అనేది తెచ్చుకోవాలి అనుకుంటున్నామో ఆ కాలేజ్లో పెట్టుకుంటాం అన్నమాట. దాని తర్వాత సీట్ అనేది మనకు అలాట్మెంట్ అవుతుంది. అలాట్మెంట్ అయిన తర్వాత రిపోర్టింగ్ చేసుకోవాలి మనం కాలేజ్కి వెళ్ళి. ఇదంతా కూడా కొన్ని కౌన్సిలింగ్కి ఇన్ని డేస్ అని ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్, ఇలా ఈ 3 కౌన్సిలింగ్స్లో మీరు ఏదో ఒక కౌన్సిలింగ్లో అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు. ఫస్ట్ దానిలో రాకపోతే సెకండ్ పెట్టుకోవచ్చు, సెకండ్ది రాకపోతే సెకండ్ దానిలో కూడా రాకపోతే థర్డ్ది, అలాగా ఈ 3లో పెట్టుకోవచ్చు అనమాట. దాని తర్వాత డాక్యుమెంట్స్ అనేవి ఏం యూజ్ అవుతాయి, ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి కావాలి అంటే, ఇంటర్ మార్క్స్ మెమో, ఏదర్ షార్ట్ మెమో ఆర్ లాంగ్ మెమో. ఆల్మోస్ట్ మ్యాక్సిమం షార్ట్ మెమోనే వస్తుంది ఆ టైంకి. అప్పటికి లాంగ్ మెమో రాదు కాబట్టి షార్ట్ మెమో అనేది పెట్టాలి. దాని తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ అనేది పడతాం. దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్ పెట్టుకుంటాము. స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్లో వచ్చేసరికి నువ్వు ఎస్సీయా, బీసీయా, ఓసీయా. ఎస్సీ అయితే ఏ సర్టిఫికేట్ పెట్టాలి, బీసీ అయితే ఓబీసీ, అలాగా ఉంటాయన్నమాట. బీసీ అయితే ఓడబ్ల్యూఎస్, ఓసీ అయితే ఓబీసీ, అలాగా పెట్టుకుంటాం అనమాట క్యాస్ట్ సర్టిఫికేట్స్. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసరికి మీ డాడీ యొక్క ఇన్కంలో ఎంత పెడుతున్నారు, పర్ మంత్కి ఎంత ఇన్కమ్ వస్తుంది అనే దాని మీద బట్టి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ తర్వాత నీ యొక్క ఐడి ప్రూఫ్స్ అంటే ఆధార్ కానీ లేకపోతే పాన్, ఏదైనా ఫర్దర్ అనే డీటెయిల్స్ కోసం కామెంట్ చేసేయండి.